ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందించినటువంటి వాగ్దానం దినవృత్తాంతములకు రాసిన మొదటి లేఖ 19వ అధ్యాయం 13వ వచనం. మన దేవుని పట్టణముల నిమిత్తము ధీరత్వము చూపుదము. దావీదు మనుషులను అమ్మోనీయులను అవమానపరచడం. అమ్మోనీయుల రాజు పేరు నహాషు. నహాషు చనిపోగా అతని కుమారుడు నూతన రాజు అయ్యాడు. ఇది విన్న దావీదు, నహాషు నా పట్ల చాలా దయతో ఉన్నాడు, నేను కూడా నహాషు కుమారుడు హనాను పట్ల దయ కలిగి ఉంటాను అని అన్నాడు. కావున తన తండ్రి చనిపోయిన సందర్భంగా హనూనును పలకరించే నిమిత్తం దావీదు తన మనుషులను పంపాడు. హనూనును ఓదార్చడానికి దావీదు దూతలు మోయాబు దేశానికి వెళ్ళారు. అమ్మోనీయుల పెద్దలు హనానుతో ఇలా అన్నాడు, నీవు మోసంలో పడవద్దు. దావీదు నిజంగా నిన్ను ఓదార్చడానికి కానీ చనిపోయిన నీ తండ్రి పట్ల గౌరవభావంతో కానీ తన మనుషులను పంపలేదు. దావీదు తన మనుషులను కేవలం నీ మీద, నీ రాజ్యం మీద నిఘా వేసి రహస్యాలను సేకరించడానికే పంపాడు. నిజానికి దావీదు నీ రాజ్యాన్ని నాశనం చేయ సంకల్పించాడు. దానితో దావీదు మనుషులను హనాను బంధించి వారి గడ్డాలు గొరిగించాడు. తొడల దగ్గర వారి బట్టలు కూడా హనాను కత్తిరించాడు. తరువాత వారిని పంపివేశాడు. దావీదు మనుషులు ఆ పరిస్థితుల్లో ఇంటికి వెళ్ళడానికి సిగ్గుతో చాలా బాధపడ్డారు. అది చూసిన కొంతమంది మనుషులు దావీదు వద్దకు వెళ్ళి అతని మనుషులకు జరిగిన అవమానాన్ని తెలియజేశారు. అది విన్న దావీదు తన మనుషులకు ఇలా కబురు పంపాడు, మీ గడ్డాలు పెరిగే వరకు మీరు యెరికో పట్టణంలో ఉండండి, తరువాత మీరు ఇండ్లకు తిరిగి రండి. ఇది జరిగిన పిమ్మట అమ్మోనీయులు తాము దావీదుకు బద్ధశత్రువులైనట్టు గుర్తించారు. దానితో హనాను అమ్మోనీయులు 75,000 పౌనుల వెండిని వెచ్చించి 2,000 మణుగుల వెండిని వెచ్చించి అరామ్నా హరాయిము నుండి రథాలను రథసారథులను కొన్నారు. వారు ఇంకా హరాములోని మయాక శోభా నగరాల నుంచి కూడా రథాలను వాటిని తోలే వారిని సేకరించారు. అమ్మోనీయులు 30,000 మంది రథాలను కొన్నారు. వారు మయాక రాజుకు అతని సైన్యానికి కొంత సొమ్ము చెల్లించి వారి సహాయాన్ని కూడా అర్థించారు. మయాక రాజు అతని సైనికులు వచ్చి మొదేబా పట్టణం వద్ద గుడారాలు వేశారు. అమ్మోనీయులు తన పట్టణాల నుంచి బయటకు వచ్చి యుద్ధానికి సిద్ధమయ్యారు. అమ్మోనీయులు యుద్ధానికి సిద్ధమవుతున్నారని దావీదు విన్నాడు. అతడు యోవాబును ఇశ్రాయేలు సైన్యాన్నంతటికి అమ్మోనీయులను ఎదుర్కోవడానికి పంపాడు. అమ్మోనీయులంతా బహిరంగంగా వచ్చి యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. వారు నగర ద్వారం వద్ద ఉన్నారు. వారికి సహాయంగా వచ్చిన రాజులు వారి సేవలతో బయట పొలాల్లో దిగియుండిరి. తనపై యుద్ధం చేయడానికి 2 సైనిక కూటాల వారు సిద్ధంగా ఉన్నట్టు యోవాబు చూశాడు. ఒక వర్గం తన ముందు, రెండో వర్గం తన వెనక ఉన్నాయి. అప్పుడు యోవాబు ఇశ్రాయేలు సైన్యంలో కాకాలు తీరిన వారిని కొంతమందిని ఎంపిక చేశాడు. వారిని ఆరాము సైన్యంతో పోరాడమని పంపాడు. యోవాబు మిగిలిన ఇశ్రాయేలు సైన్యాన్ని అబీషై ఆధీనంలో ఉంచాడు. ఆ సైనికులు అమ్మోనీయుల సైన్యంలో యుద్ధం చేయడానికి వెళ్ళారు. అబీషైతో యోవాబు ఇలా అన్నాడు, ఆరాము సైన్యం కనుక నా మీద పైచేయిగా ఉంటే నీవు నాకు సహాయంగా రావాలి. ఒకవేళ అమ్మోనీయులు సైనికులు కనుక నీ శక్తికి మించి ఉంటే నేను నీకు సహాయంగా వస్తాను. మన ప్రజల కొరకు, మన దేవుని నగరాల కొరకు పోరాడే ఈ తరుణంలో మనం చాలా ధైర్యంగా ఉండాలి. యెహోవా ఏది మంచిదని తలుస్తాడో దానిని ఆయన చేయనుగాక. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.